మున్సిపల్ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు వరుసగా రెండో రోజు కూడా కొనసాగాయి. ఇవాళ ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి బిల్డింగ్ల పరిశీలన చేశారు. ఏసీబీ అధికారులు అనుమతులు ఇచ్చిన మేరకు నిర్మాణాలు జరిగాయా లేదా అన్నది తనిఖీ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు హౌసింగ్ డిఈ, ఆర్ఎండ్బి అధికారులతో కూడా కలిసి తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. నిర్మాణాల కొలతలు వేసి మరీ చేస్తోన్న ఈ తనిఖీల గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. విభాగం అధికారులపై ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండో రోజు సోదాల్లో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడైతే భవనాలకు అనుమతి ఇచ్చారో ఆ భవనాలను కూడా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్ సార్ ఏం చెప్తారు? వరుస పెట్టి తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి, దేనికోసం? అదే నిన్న మున్సిపల్ ఆఫీస్లో చెక్ చేసామండి, బిల్డింగ్స్ అప్రూవల్స్ అవి చెక్ చేసి దాంట్లో ఏమైనా డీవియేషన్స్ ఏమైనా అనేది చెక్ చేసాము. అది ఉన్న డీవియేషన్స్ను గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయనేది కంపేర్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే దాన్ని రాసుకోవడం జరుగుతుంది. ఎన్ని బృందాలు తనిఖీలు పాల్గొంటారు? ఎన్ని చోట్ల సోదా అనంతపురంలో? నాకు చెప్పారు మా డిఎస్పీ గారు, నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు సార్. అంటే ఏమన్నా వెలిజన్స్ కనుక్కున్నారా సార్? ఎందుకంటే వరుస పెట్టి అవినీతి ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమైనా డివిజన్స్ కనుక్కున్నారా? డీవియేషన్స్ వాళ్ళు రాసిండేటివే, అవి గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయా లేదా, దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నారనేది ఇప్పుడు చెక్ చేస్తా ఉన్నాం. అదే ఇప్పుడే జస్ట్ చూస్తున్నారు, ఇంకా వెరిఫై చేస్తున్నారు. మన డిఈ గారు వచ్చారు, చెక్ చేసిన తర్వాత నేను మీతో పాటు ఎంతమంది అధికారులు, అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు? హౌసింగ్ వాళ్ళు, తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళు, పంచాయతీరాజు, ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని చెక్ చేస్తూ ఉన్నాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వస్తున్నారు. తర్వాత అందరం కలిసి ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఏమైనా డీవియేషన్స్ ఆన్ పేపరు ఫిజికల్గా ఏమైనా తేడా ఏమైనా ఉందా అని చెక్ చేస్తాం. మొత్తం అనంతపురంలో ఎన్ని బిల్డింగ్కి అట్లా పర్మిషన్ వచ్చాయని ఐడియా ఉంది సార్? అది ఇంకా తెలియదండి. మనం ర్యాండమ్గా కొంత డౌట్ఫుల్ ఉండేటివి సార్ డిఎస్పీ సార్ మనకు చెప్పడం జరిగింది, అది మనం చెక్ చేస్తూ ఉన్నాం. అయితే వరుసపెట్టి అధికారులు చూస్తున్నా కొలతలు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. మా పేపర్లో ఉన్న విధంగా ఉన్నాయి, వేరే విధంగా ఉన్నాయి అనేది కూడా కొంత మాట టౌన్ ప్లానింగ్ ఉన్నారు. మేడం ఏం చెప్తారు, ఎందుకు వాళ్ళ తనిఖీలు నిర్వహిస్తున్నారు? అంటే నిన్న ఈ రైడ్స్ జరిగిన దాంట్లో గ్రౌండ్ డీవియేషన్స్ ఉన్న వాటికి సార్ వాళ్ళు గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి కూడా వచ్చారు. ఏమన్నా డీవియేషన్స్ కనుక్కున్నారా మేడం, లేదంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా? చేస్తున్నాను సార్, ఇప్పుడు ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఏదన్నా చెప్పండి. ఇట్లా బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి మేడం చెక్ చేసేటివి ఏమన్నా కానీ, లేదంటే వైరసెస్ గురైన వారు మీ కింద అధికారులు మీకు తెలియకుండా ఏమైనా చేసి ఉన్నారా? అలాంటివి ఇంకా మనం ఏం నోటీస్ చేయలేదు సార్. ఇప్పుడు నోటీస్ చేసినామని సార్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. చూస్తున్నాము అన్ని కొలతలు కూడా తీసుకుంటున్నారు. పేపర్ వర్క్ ఉన్న విధంగా ఈ బిల్డింగ్ ఉందా, లేదంటే డివిజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా అధికారులు కొలతలు పక్కాగా కూడా కొలతలు వేసి వాళ్ళకంతా కూడా మెజర్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా డివియేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బిల్డింగ్ మొత్తం అంతా కూడా టేప్ వేసి మెజర్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అనేక చోట్లంతా కూడా ఇదే విధంగా అనంతపురం జిల్లాలోని అనేక బిల్డింగ్స్లో కూడా తనిఖీలు నిర్వహిస్తుందో కూడా తెలుస్తోంది. సుమారుగా 4 బృందాలుగా విడిపోయి అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిఎస్పీ మున్సిపల్ ఆఫీసులో ఉండగా ఆయన కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇన్స్పెక్టర్ అంతా కూడా 4 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి డివియేషన్స్ కనుక్కున్నారు. ఒక్కో బృందంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మరియు ఆర్ఎండ్బి ఇంజనీరు, అదేవిధంగా హౌసింగ్ డిఈ కూడా ఈ బృందంలో ఉన్నట్టు తెలుస్తుంది. మెజర్మెంట్ పక్కగా తీసుకొని బిల్డింగ్స్కు పేపర్లో ఉన్నదానికి దీనికి డివిజన్స్ ఏమున్నాయి అనేది కూడా అధికారులు మెజర్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈరోజు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పేపర్ వర్క్, ఆ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, అదేవిధంగా పేపర్లో ఉన్న విధంగా ఉంటే పర్లేదు, కానీ లేకుంటే కన్నా ఎందుకు అనుమతించారు అనే విషయాలు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులని, అదేవిధంగా హౌసింగ్ అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏసీబీ అధికారులు తనిఖీలు రాష్ట్ర తీవ్ర కలకాలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.